హలో అండి, వెల్కమ్ టు శ్రావణి రామానుజం వ్లాగ్స్. నేను మీ శ్రావణి. మనం ఇప్పుడు సాంబార్ రెసిపీ ఎలా చేద్దామో చూద్దాము. ముందుగా కుక్కర్లో పప్పు ఒక గ్లాస్ పప్పు తీసుకొని మంచిగా 2 టైమ్స్ కడిగేసి, తర్వాత వాటర్ పోసి కొంచెం ఆయిల్, కొంచెం పసుపు వేసి బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేయాలండి. పసుపు వేసుకొని కుక్కర్ మూత మంచిగా కలిపేసి కుక్కర్ మూత పెట్టాలి. దాని తర్వాత మనం కూరగాయలు రెడీ చేసుకుందాం. అప్పట్లోపు సొరకాయ, మునక్కాయ మీ ఇష్టం, ఒకటే వేయాలనుకుంటే ఒకటే వేయచ్చు, లేదంటే 2 కలిపి వేయచ్చు. చింతపండు, కరివేపాకు, పచ్చిమిర్చి మంచిగా కోసేసుకొని ఇంకో గిన్నె పెట్టేసుకొని ఏ దాంట్లో అయితే చేసుకుంటాం అనుకుంటామో దాంట్లో ఆ గిన్నె పెట్టి ఆయిల్ పోసి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక మంచి జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు వేసుకొని మంచిగా చిటపటలాడేంత వరకు ఉంచాలి. తినని పిల్లలు కూడా ఈజీగా చారుతో తినేస్తారండి. సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అవి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంతమంది వెల్లిపాయ వేస్తారు, కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్ట్ చేస్తారు. ఈసారి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్ట్ చేస్తున్నాను, ఎల్లిగడ్డ వేయట్లేదు. దాని తర్వాత కొంచెం పసుపు వేసి మంచిగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మనం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, సొరకాయ, మునక్కాయ, ఫస్ట్ సొరకాయ వేసేసుకొని మంచిగా కలిపేసి కొంచెం ఒక 5 to 5 minutes ఆగేసి మళ్ళీ మునక్కాయ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. మంచిగా కలిపేసుకొని సొరకాయ, మునక్కాయ మంచిగా అందులో నుంచి వాటర్ అని పోయి ఆయిల్కి పట్టేంత వరకు ఉంచాలి. మూత పెట్టి మునక్కాయ కూడా వేసాను ఇప్పుడే, చూడండి. మంచిగా కలిపేసుకొని కొంచెం సాల్ట్ వేసి మునక్కాయలకు, సొరకాయలకు పట్టేంత వేయాలి, లేదంటే సాల్ట్ ఎక్కువైపోతుంది. కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా వీటికి టేస్ట్ ఉంటుంది అనమాట. మునక్కాయ తిన్నా, సొరకాయ తిన్నా టేస్టీగా వస్తుంది సాల్ట్ వేస్తే, లేదంటే చప్పగా అయిపోతుంది, చప్పబడిపోతుంది, పిల్లలు తినరు. ముందే ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసామనుకోండి మంచిగా టేస్టీగా ఉంటాయి. మగ్గాక వాటర్ పోసి మళ్ళీ ఉడకబెట్టుకోవాలండి. 1 పొంగు 2 పొంగులు రాగానే అలా మెత్తగా అయిపోతుంది. మెత్తగా కాగానే మనం పప్పు తీసి ఉడగట్టుకొని, లేదంటే మీరు రుబ్బుకోండి. చింతపండు రసం కూడా వేసేసాను. వేసి పప్పు అంతా కలిపేసి పెట్టాలి. బాగా మసలేంత వరకు పొయ్యి మీద ఉంచాలి. సాంబార్ ఎంత మసలితే అంత టేస్టీగా ఉంటుంది. మసలేటప్పుడు ముక్కలకున్న సారం అంతా సాంబార్లో దిగుతుందన్నమాట. ఇప్పుడు సాంబార్కి మొత్తం తగినంత ఉప్పు వేసేసుకొని మంచిగా, ఇప్పుడు ఎవరెస్ట్ సాంబార్ మసాలా ఇదే స్పెషల్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు సాంబార్ పౌడర్, అది కూడా చూపిస్తాను. కొంచెం కారం లాస్ట్లో వేసేసి కలర్ రావడానికి అంతే. సాంబార్ కొంచెం కారం వేసి కలిపేసుకొని ఒక 5 to 10 minutes ఒక్కసారి మసాలా పెట్టుకొని దించేయడమే అండి. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేస్తే పిల్లలు ఎంతో సూపర్గా తింటారు. ఇడ్లీలకు కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణి రామానుజం వ్లాగ్స్.